ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు మనం అయితే టెంకలు కొట్టడానికి వెళ్తాం అంటే మనం నాగలి చవితి అయిన వెంటనే మనకు టెంకలు కొట్టుకొని తింటాం. అంత ముందైతే కొట్టుకొని తినడానికి ఉండదు. అదే నిజమే, టెంకలు తినకూడదు అంటారు ఆకలి చవితికి ముందు. మనకైతే తెలియదు కాని మాక్సిమం ఏంటంటే పెద్దటోళ్ళు కూడా మనకు చెప్పేవాళ్ళు నాగలి చవితి అయ్యేదాకా మనం టెంకలు తినకూడదు అని అనేవాళ్ళు. అదే బాగుంది. అయితే ఈ టెంకల్ని మనం కొట్టి చూపెడుతున్నప్పుడు ఎలా కొట్టాలో కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా మేము కొట్టుకొని తినేవాళ్ళం. నాగిన చవితి ఆగేదాకా మనకి ఏంటంటే టెంకలు తినకూడదు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా. కొన్ని టెంకలు అంటే ఏంటి బాయ్, మనం చూసి భయపడుతుందా లేదా భయపెడుతుందా ఆవు? అంటే దానికి కొద్దిగా భయం అందుకని మంచిదే. ఆవు అయితే చాలా మంచిది, బాగుంది బాగుంటది. ఇక మనకు టెంకలు అయితే దొరుకుతున్నాయి, ఏరుతున్నాను. కానీ బాగుంటాయో బాగోవు అనేది తెలియట్లేదు. అయితే మీరేమో ఈ ముందు ఎలాగున్నాయో చూద్దాం. బయ్ టెంకల నుంచే కదా తేగలు వస్తాయి మనకి. అంటే ఈ తేగలు ఇక్కడ నుంచి ఇలా పెద్దవి ఉంటాయి అన్నమాట. మనం కప్పెట్టుకోవాలి. కప్పెట్టుకున్నట్లయితే ఈ టెంకల్ని కప్పెట్టుకున్నట్లయితే మనకు తేగలు వస్తాయి అన్నమాట. ఓకే, కాదు ఇప్పుడు మనకి టెంకలు అనేవి ప్రతి తాటి చెట్టుకి రావు కదా. ప్రతి చెట్టుకి ఆడ చెట్టు అనేది ఉంటుంది. వచ్చి ఇది మనకు కనిపించట్లేదు కానీ అది వచ్చి అది కోచ్ చెట్టు అంటారు మా ఊర్లోనే. కోచ్ చెట్టు అంటే అదే మగ చెట్టే కోచ్ చెట్టు అంటారు. ఆడ చెట్టు వచ్చేసి అదిగో అది గెలలు వస్తాయి అనమాట. పెద్ద గెలలు మనం ముంజలు గట్ట తింటాం కదా, ఆ గెలలు వస్తాయి అనమాట. అది ఆడ చెట్టు అని అంటారు. కోచ్ చెట్టు వచ్చేసి గెలలు గట్ట ఏమి రావు. ఏంటంటే ఇలాంటి కనిపించదు, ఇలా పువ్వులు వస్తాయి అనమాట. మనకి ఎక్కలేం కాబట్టి చూపెడుతున్నాను. ఇది వచ్చి ఆడ చెట్టు ఇది. ఇదిగో ఇలా ఉంటాయి అనమాట. ఇది ముంజలు దీనికి ఉంటాయి. అయితే ఇది వచ్చి పువ్వు చెట్టు అనమాట. ఈ పువ్వు చెట్టు వచ్చి ముంజలు గట్ట రావు. ఇంకా ఓన్లీ అంటే మా నాన్నళ్ళు కూడా కళ్ళు గీసేవాళ్ళు. ఈ చెట్ల నుంచి కళ్ళు గీసే, అంటే రెండింటి నుంచి కళ్ళు వస్తుంది. రెండు చెట్ల నుంచి వస్తుంది. ఈ ఆడ చెట్టు నుంచి వస్తుంది, ఈ పువ్వు దాడి నుంచి వస్తుంది. ఆడ చెట్టు అంటే ఏంటంటే కొద్దిగా మనం పైన ఎక్కి గెల చక్కగా చూసుకొని అప్పుడు కోసేవాళ్ళు మా నాన్నళ్ళు. ఇది వచ్చేసి ఇది మనం ఎలాగంటే అలా కోసుకొచ్చి అనమాట. మామూలుగా ఒలిచేసి గెలను ఇలా ఒలిచేసి మనం కోసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే బా, అయితే మన టెంకల్ని అయితే కొడదాం ఇప్పుడు. ఓకే బా. చెప్తాయని భయం అయ్యా గొడ్డలతో. ఓకేదా, ఇదిగో ఇది పప్పు అనమాట. ఇది బాగున్నది. ఇది తింటే చాలా బాగుంటది, టేస్ట్ కూడా బాగుంటది. సరే, ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి బా? పుల్లతో తీయాలి కదా. అవును, పుల్ల చేసుకోవాలి. అయితే మనం ముందు కొట్టేసుకుందాం. ఓ 10 కాయలు కొట్టేసుకొని అప్పుడు 10 అయితే పట్టలేము, 4 3 అప్పుడు పట్టలేము. ఇప్పుడు చాలా మంది చేలో తాటి చెట్లు కూడా ఉంచట్లేదు బా కదా. చాలా మంది ఇంకా తాటి చెట్లు కూడా తీసేస్తున్నారు. ఎందుకంటే స్లాపులు కట్టేయడం వల్ల. కాకుంటే ఇది కూడా మాకు తాటి చెట్లు కూడా పెద్ద డొంకలా అదే వనంకలా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని తీసేస్తున్నారు. ఇంకా చేలో చూడు అసలు తాటి చెట్లు కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 టెంకలు కొట్టే, ఇంకో 4-5 టెంకలు కాల్సింది. కొడదాం, సాధిందాం. ఇదేమైనా సాధిందాం.
12 క్లాస్ పెట్టున్నారు మరీ తినమాట. వెరీ గుడ్. గొడ్డలతో కూడా బాగానే కొడుతున్నావా? అలవాటే బా, అప్పుడప్పుడు కొట్టుకొని తింటాం. అప్పుడు మనం చదువుకునే రోజుల్లో అయితే మామూలు ఏంటి బా విషయం కదా, అవును కాల్చుకొని అన్ని చేసి. అవును బా, ఈ ట్యాంక్ ఉందా, ఆ ఈ ట్యాంక్ వచ్చేసి మనం అనుకోలేదు కానీ ఈ ట్యాంక్ వచ్చేసి కాల్చుకొని ఆ లోన పప్పు కూడా తినొచ్చు బా. ఇది కదా, చాలా బాగుంటది టేస్ట్. ఇంకోసారి చూద్దాం, అది ఇంకోసారి ట్రై చేద్దాం. ప్రస్తుతానికి ఇలా ఇచ్చేద్దాం. ఉమ్. చాలా అంటే ఈ దీని మీద బాగుంటది అనమాట. అవును కదా బా, చాలా బాగుంటది. కానీ కాల్చేటప్పుడు దగ్గర ఉండకూడదు అంటారు కదా బా, చూడదు బా. పేలుతాయి కదా బా. పేలిపోద్ది అనమాట. తాటి చెట్టు ఏంటి బా, అన్ని ఉపయోగాలు కదా. అవును బా, తాటి టెంకలు, తాటి ముంజలు, తాటి తేగలు, తాటి పళ్ళు, తాటి కళ్ళు కూడా తాగడం తాటి చాలా కళ్ళు. మంచిదంట. ఆరోగ్యానికి కూడా మంచిదంట తాటి కళ్ళు తాగడం. అవును. మనకైతే ఇక్కడ అయితే కళ్ళు దొరకదు కానీ సిటీలకి అయితే ఇప్పటికి నుంచి అలా తీస్తానే ఉంటున్నారు. కొన్ని ఊర్లు కూడా 365 రోజులు కూడా వస్తుంది కదా. ఉంటది బా. ఉమ్. ఓకే బా, సరిపోతాయా? సరిపోతాయి బా. తింటావు బాయి? ఇదిగో నేను చేస్తానప్పుడు పుల్ల చేస్తావా? ప్రయోగం ఉంది దీనికి కూడా. ఉమ్. చాలా అంటే బాగుంటది టెంకలు అయితే. ఉమ్. టేస్ట్ కూడా బాగుంటాయి. మనం ఇప్పుడు వచ్చి ఫుల్ అని చూడాలి. ఒక ట్యాంక్ చెప్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, నిజంగా మేము చదువుకునే రోజుల్లో అయితే వీటి కోసం యుద్ధాలే జరిగాయి కదా. అవును, యుద్ధాలే. చాలా అంటే మంచి ట్యాంక్ నాకు, పెద్ద ట్యాంక్ నీకు, చిన్న ట్యాంక్ నాకు అని మరి చాలా అంటే చాలా గొడవలు ఎట్టుకునే రోజులు కూడా ఉన్నాయి. అంటే అవన్నీ ఫన్నీగా అన్నమాట గొడవలు. అంత బాగుండేది అనమాట. ఇది నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటది, చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. రావట్లేదు బా. ఈ పుల్ల చేద్దామంటే మంచి పుల్ల దొరకలేదు మనకు. సన్నగా ఉంటే కదా. అవును, సన్నగా ఉండాలి. కాదు బాబు, ఇప్పుడు మనం అంటే ఇలా తింటున్నాం, మరి టౌన్ లో సిటీలో ఉన్న వాళ్ళకి దొరకవు కదా. దొరకవు వాళ్ళకి, నుంచే పట్టుకుని వెళ్ళి అమ్ముతారు. సో ఫ్రెండ్స్, మీరేంటంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ లో తెలియచేయండి. అలాగే ఒకవేళ మీకు దొరకనట్లయితే ఖచ్చితంగా మీరు పల్లెటూరులో వెళ్ళిన తర్వాత ఇటువంటి ట్రై చేయొచ్చు. మీరు బాగుంటాయి, టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అనమాట. ఇదిగో ఇలా చేసుకోవాలి. చేసుకొని ఇదిగో ఇలా తీసుకోవాలి బా. ఇలా తీసుకొని దీన్ని తినడం చాలా బాగుంది బా, సూపర్ ఉంది. ఇలాంటివి మనకి చాలా అంటే చాలా అరుదుగా దొరుకుతాయి, ఎప్పుడో కానీ దొరకవు. దేవుడికి నైవేద్యం పెట్టి అవును మనం తినాలి. అంటే ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పటి నుంచి ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, మనకు ఏం అభ్యంతరం ఉండదు. కానీ మనకి ఫ్రీగా ఇంత టేస్ట్ ఫుడ్ దొరుకుతుంది కదా, చాలా బాగుంటది. తేగలు కూడా ఉంటాయి. తేగలు అయితే ఉడకబెట్టుకొని కాల్చుకొని తిన్నా సరే సూపర్ గా ఉంటాయి. అవి కూడా ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి సో ఇలాంటి మరిన్ని వీడియోలు కూడా మేము మా ఛానల్లో పెడతాం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి, అలాగే చాలా వస్తాయి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో అది కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.